2000 సంవత్సరాలుగా మరుగైన క్రైస్తవ్యాన్ని మరలా బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు సమాజంలో సగర్వంగా తలెత్తుకునేలా చేసి ప్రపంచ క్రైస్తవులందరినీ ఏకం చేయటమే తన జీవిత లక్ష్యంగా కొనసాగి తన సంచలనాత్మక ప్రసంగాలతో సవాలు చేసి ప్రపంచంలో ఒకే ఒక్కడిగా నేటికి కొనసాగుతున్న one and only international challenging and dynamic speaker గౌరవనీయులు శ్రీ జయశాలి గిరి సుందరరావు ఆత్మీయ తనయుడు క్రీస్తు మాటని తన పాటగా మార్చుకుని సంగీత ప్రపంచానికే ఏకైక స్వరకల్ప సార్వభౌముడిగా కొనసాగుతూ తన ఎనలేని ప్రసంగానికి ప్రజలందరినీ విస్మయపరుస్తున్నారు క్రైస్తవ సంగీత సింహారం సెన్సేషనల్ క్రిస్టియన్ మ్యూజికల్ సామ్రాట్ డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ఎన్ జాన్సన్ గారు. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ మధ్యాహ్న సమయంలో మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథము మా చేతులకు తీసుకొని మీ మాటలను జాగ్రత్తగా పరిశీలించి మీరు అనుకున్నట్టుగా మేము మీ మనసులో భావాలను చదివి తెలుసుకొని మీకు ఇష్టమైనవన్నీ మేము చేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు మంచి పాఠం మనం తెలుసుకుందాం. పాఠం పేరు వింటే ఈ పాఠమా అంటారు, చెప్పిన తర్వాత ఇదేంటి ఇలా ఉందంటారు. కనుక పాఠం పేరు ముందే చెప్పేస్తాను. ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు అనే ఈ పాఠం ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, ఎన్నోసార్లు మనం విన్నాం. కానీ బైబిల్లో ఒక విషయానికి వివరణ అరగంటే గంటే ఉంటుందనుకుంటే పొరపాటు. దేవుడు రాయించి ఇచ్చినటువంటి ఈ బైబిల్లో దేవుని మాటలు మనం తెలుసుకోవాలనుకుంటే అంతా తెలుసుకోవచ్చు అనుకోవటం కూడా పొరపాటే. ఎందుకంటే బైబిల్లో దేవుడు రాయించినటువంటి మాటలు ఏదో చిన్న పుస్తకం, ఇందులో ఉన్నవి ఇవే అని, ఇందులో ఉన్న జ్ఞానం అదే అని మనం అనుకుంటే చాలా పొరపాటు. ఈరోజు ఎంతోమంది మా దగ్గర ఎంబీటీహెచ్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం అంతా నేర్చేసుకున్నాం, ఇంకా అయిపోయింది, వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటారు. అలా ఎంబీటీహెచ్ చేసినటువంటి థర్డ్ ఇయర్లో వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఇంకా ఈ రోజుతో నాకు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు కనుక ప్రతి సెమినార్కి నేను రావాల్సిన అవసరం లేదు, విన్న పాఠాలే మళ్ళీ వినవలసిన అవసరం లేదు, ఇంకా వీళ్ళ దగ్గర నేనంటూ ఏమీ తెలుసుకోవలసిన అవసరం లేదు, నాకు అంతా తెలిసిపోయింది
అని ఈరోజు మన వాళ్ళు చాలామంది మన నుండి వేరైపోవాలి అని, ఏదో ఒక గుంపుగా పెట్టుకోవాలి అనే మనసుతో ఉన్నారే తప్ప క్రైస్తవులంతా ఏకమై ఉండాలి, బోధ విషయంలో ఏకమై ఉండాలి, దేవుని పిల్లలతో కలిసి ఉండాలి, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవునికి పిల్లలు కనుక వీళ్ళతో నేను కలిసి లేకపోతే ఆ దేవుడు ఫీల్ అవుతాడేమో అనే ఆలోచన కూడా లేకుండా ఎంతోమంది సెపరేట్ అయిపోతున్నారు. పోనీ సెపరేట్ అయిపోయినటువంటి వ్యక్తులకు ఏమైనా జ్ఞానం తెలుసా అంటే వాళ్ళకి ఎంత తెలుసో మాకు తెలుసు. ఎందుకంటే మేము ఎంత నేర్పించామో అంతే వాళ్ళకు తెలుసు. అలాగని నేర్పించాలంటే చాలా ఉంది, తెలుసుకోవాలంటే బైబిల్లో చాలా ఉంది. అదంతా తెలుసుకోవాలి అంటే నీకు సహవాసం ఉండాలి, సహవాసం ఉండాలి. వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, అపోస్తల కార్యాలు 2:42 వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట మనం ఆలోచించగలిగితే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, సహవాసం, అపోస్తలుల బోధ సహవాసం అంటే సహవాసం ఉండాలా ఏంటి? అయిపోగానే వెళ్ళిపోవాలా? సహవాసం ఉండాలా? నేర్చుకోగానే కట్ అయిపోవాలా? సహవాసం ఉండాలా? ఏది సహవాసం? ఏది అయిపోయిందా? నీ సబ్జెక్ట్ అయిపోయిందా? నీ దేవుని జ్ఞానం నేర్చుకోవడం కంప్లీట్ అయిపోయిందా? విడిపోవాలనుకుంటే నేను ప్రసన్న బాబు విడిపోవాలా? ఎందుకంటే ఇంకా గురువు గారి దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాము కనుక నాకు సగం బాగా తెలుసు, ఆయన సగం బాగా తెలుసు అని ఆయన ఒక కుంపటి, నేను ఒక కుంపటి, ఈయన ఒక పెద్ద కుంపటి పెట్టుకొని ఉండాలన్నమాట. మీరు ఏకమై ఉండాలి అన్నదే యేసు చేసినటువంటి ప్రార్థన. మరి ఆయన వాక్యం నువ్వు విన్నావా? హమ్మింగ్ వస్తుందిరా. ఆయన వాక్యం నువ్వు విన్నావా? ఆ వాక్యం ప్రకారం నువ్వున్నావా? వాక్యం నేర్చుకున్నావంటే, వాక్యం నేర్చుకున్నావంటే ఏమి నేర్చుకున్నావు? వాక్యం నేర్చుకున్నావంటే నీకేమర్థం అవ్వాలి? ఆ వాక్య ప్రకారం నువ్వు ఉండాలి. చెప్పడానికి కాదు, కబుర్లు అందరూ చెప్తారు. బోధ నువ్వే కాదు, టేప్ రికార్డర్ కూడా చేస్తుంది, సీడీ ప్లేయరు చేస్తుంది. ఎందులో నీ సీడీ పెట్టినా ఆ టేప్ రికార్డరు, ఆ సీడీ ప్లేయరు, ఆ డివిడి ప్లేయరు లేకపోతే ఇంటర్నెట్లో వదిలేస్తే అలా వాక్కునే ఉంటుంది. అందరూ చెప్పగలరు, ఏదైనా చెప్పగలరు, కానీ నీవు చెప్పిన ప్రకారము ఉన్నావా లేదా అన్నది నువ్వు ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పలేరు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర లేదు. విడిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అపోస్తలుల బోధ సహవాసం. సహవాసం అంటే నువ్వు సహవాసం ఉన్నావా? నువ్వు కలిసి ఉన్నావా? ఏమి నేర్చుకున్నావు? సుందరరావు గారి దగ్గర అదే ఉందా? ఆయన చాలాసార్లు చెప్పారు, ఇంకా నా దగ్గర చాలా ఉంది, మీకు నేర్పించాలనుకుంటున్నాను, కానీ మీకు చెప్పడం కూడా వేస్టే. ఆయన దగ్గర ఉన్నది 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 ఉన్నదని 100 సార్లు మరి విన్నప్పుడు ఏమనుకోవాలి? అయితే ఆయన దగ్గర చాలా ఉంది. అయితే ఆయన దగ్గర చాలా ఉంది, తప్పితే ఇందులో ఉంది. అంతే కదా. అయితే ఆయన దగ్గర ఉంది, తప్పితే ఇందులోనే ఉంది. ఇందులో ఉన్నది ఆయనలో ఉంది. ఆయనలోనికి వెళ్ళి తెలుసుకోవడానికి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఇందులో ఉంది.
ఇందులో వ్రాయబడినటువంటి వాక్యాలు నువ్వు ఆలోచించు. ఆ దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు అనుసరించు. అపోస్తలుల బోధ సహవాసం ఈ రెండిటి ఎడతెగక ఉండాలి. ప్రార్థన అంటే ఇంకా మీ ఇష్టమే. ప్రార్థన ఎప్పుడు చేస్తారు? రొట్టె విరుచుట అది కామనే. రొట్టె విరుచుట ఉంది, ప్రార్థన చేయటం ఉంది. బోధలో ఎప్పుడున్నావు? సహవాసంలో ఎప్పుడున్నావు? ఏ బోధలోనూ ఏ సహవాసంలో లేని నీవు ఒక విషయం మీద నువ్వు మాట్లాడేటప్పుడు అందులో ఒక కొత్తదనాన్ని నువ్వు చెప్పగలవా? ఓ పాఠం టైటిల్ చెప్పావు అనుకోండి, ఏమనుకుంటారు తెలుసు చాలామంది, ఇదే మేము వినేసాం, పక్క క్లాస్కి వెళ్ళిపోదాం. ఎందుకు అనుకుంటారు? చెప్పిన అతను కూడా అప్పుడు చెప్పిందే చెబుతాడు కనుక, విన్నదే చెబుతాడు కనుక మేము వెళ్ళిపోతాం అంటున్నారు. మరి విన్నదే చెప్పాలి, విన్నదే చెబుతాడు. తర్వాత ఇంకా ఏమని చెబుతాడా? చెప్పాలనుకుంటే నీకేం తెలుసు? 66 పుస్తకాల మీద నీవు ఎంబీటీహెచ్ చేసావా? 160 పాఠాల మీద ఎంబీటీహెచ్ చేసావా? చెప్పండి. 160 పాఠాల మీద ఎంబీటీహెచ్ చేసావు కనుక నీకు 160 తెలుసు. కానీ బైబిల్లో 160 లేవు, అలసిపోయినన్ని ఉన్నాయి. ఆయన జ్ఞానము అపరిమితమైనది అని అనేసాడు. అపరిమితమైన జ్ఞానము అంటే అన్కౌంట్, లెక్కబెట్టలేనంత ఉంది మహాజ్ఞానం బైబిల్లో. ఇది నువ్వు తెలుసుకోవాలంటే సహవాసం నువ్వు ఉండాలి, మనిషితో సహవాసం ఉండాలి, ఆ దేవునితో కూడా సహవాసం ఉండాలి. అది మనిషితో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలండి. మనుషులు వదిలేవచ్చు. ఎప్పుడు? మనిషి వదిలేవచ్చు నిన్ను. ఎప్పుడు? అతనికి ఇష్టమైనప్పుడు కాడు, చచ్చిపోయినప్పుడు. అంతేనా? మనిషి నిన్ను వదిలేయచ్చు. ఎప్పుడు? రీజన్ ఉంది, చచ్చిపోతే. బ్రతుకున్నప్పుడు ఈ బోధకులతో ఎందుకు వదిలేస్తున్నావు నువ్వు? బ్రతుకున్నప్పుడు ఈ సహవాసం ఎందుకు వదులుతున్నావు? చెప్పు. బ్రతుకున్న నీవు ఈ సహవాసం వదిలేస్తున్నావు అంటే ఆ దేవుని వదిలేస్తున్నావు కదా? ఆలోచించండి తీక్షణంగా. అందుకే ఈరోజు చాలామంది అయిపోయిన తర్వాత వాళ్ళు కొంతవరకే డెవలప్ అవుతారు, తర్వాత ఆరిపోతుంటారు. కారణం దేవుడు వాళ్ళతో ఉండడు. నువ్వు మనిషితో లేనప్పుడు ఆ దేవుడు నీతో ఉండడు. నువ్వు ఈ బోధతో ఈ సహవాసముతో నీ ఉండనప్పుడు ఆ దేవుడు నీతో ఎందుకు ఉంటాడు? చెప్పండి. ఉంటాడంటే చెప్పండి. ఉండడు. ఆ దేవుడు నీ దగ్గరకు రావాలి అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 23. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను కానీ ప్రేమిస్తే, యేసుప్రభు అంటున్నాడు, నన్ను కానీ ఒకళ్ళు నిజంగా ఇటు ప్రేమించాడు అనుకో, నా మాట గైకుంటాడు. ఏం మాట గైకుంటాడు? ఏ మాట? ఏమన్నాడు యేసుప్రభు? నా వాక్యమందు మీరు ఏకమై ఉండాలి. ఆ మాట విన్నావా? ఒకడు నా మాట వినిన ఎడల ఆ మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నా మాట వింటేనే చూడు మా నాన్న నిన్ను ప్రేమిస్తాడు చెప్పేశాడు ఆయన. బోధ, బైబిల్, దేవుడు, ఆ దేవుని మనసు చెప్తున్నాడు ఆయన. నన్ను నువ్వు ప్రేమిస్తే
నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు. నా మాట గైకుంటే నిన్ను ప్రేమిస్తాడు. నా మాట వింటే నీ మాట వింటాడు. లాజిక్ ఇది. అంటే యేసుప్రభు మాటలన్నీ వినాలా? విను. యేసుప్రభు ఏమని చెప్పాడో చెయ్యి. నా మాట వింటే నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, నిజమా అబద్ధమా? సరదాగా అంటున్నాడు ఈ మాట. మేము వాని యొద్దకు వచ్చి, మేము వచ్చేస్తాం, మేము అతని దగ్గరకు వచ్చేస్తాం. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయదము. ఇది అబద్ధమా నిజమా? బైబిల్లో రాశాడండి, ఆయన చెబుతున్నాడండి డైరెక్ట్గా. నా మాట ఎవడైతే గైకొంటాడో వాడి లోనికి మేము వస్తాం, వాని వద్దకు మేము నివాసం చేస్తాం. అంటే దేవుని మాటలు గైకొనే వాడిని దేవుడు యేసుక్రీస్తు వదలడు, విడువడు, నిన్ను ఎడబాయడు. ఇది వాక్యాలు. ఆయన వాక్యం నువ్వు గైకొన్నప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన వాక్యం వినేటప్పుడు ఆయన నీలోనికి వస్తాడు, నివాసం చేస్తాడు. అంటే మనిషి దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు, మనిషి దేవునికి దగ్గరవుతున్నప్పుడు ఆ దేవుడు కూడా మనిషి దగ్గరకు వచ్చేస్తాడట. అంటే దేవుని ప్రణాళికలో దేవుని మనసు, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం మనం ఆలోచిస్తే ఆయన మాటలు ఏం చెప్పాడో అవన్నీ నువ్వు అనుసరించవలసినదే. నీకిష్టమైనట్టుగా నువ్వు చేయడానికి కుదరదు. నువ్వు ఎక్కడ విడిపోవాలనుకునేటటువంటి మనస్సుతో నీవు ఉంటే నీవు ఇంకా దేవుని మహాజ్ఞానాన్ని నీవు నేర్చుకో లేవు. కనుక బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానము చాలా ఉంది. అది తెలుసుకోవాలనుకుంటే బైబిల్ అంతా చదువు, బైబిల్లోకి వెళ్ళు. అప్పుడు ఆ దేవుడు ఏం చెబుతాడు, ఎలా చెబుతాడో అది నువ్వు విందుగాని. రైట్. ఎవరు నీ శత్రువు? ఎవరు నీ శత్రువు? టైటిల్ ఆలోచిద్దాం. ఎవరు నీ శత్రువు? నీ శత్రువు ఎవరు? ఎవరు నీ శత్రువు? అంటే నీకు శత్రువు ఉన్నాడా? నీకు శత్రువు ఉన్నాడా? అసలు శత్రువే లేడా? శత్రువు ఉన్నాడా? శత్రువు లేడా? ఉంటే శత్రువు ఎవడు? ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? అతడు నీ శత్రువే అనడానికి బైబిల్ ఆధారం కావాలి. నువ్వేదో నీకు ఇష్టమైంది నువ్వు చెప్పి, నువ్వేం చెప్పినా నేను బైబిల్ని అడుగుతాను, నేను బైబిల్లో చూపించమంటాను. ఎవరు నీ శత్రువు అంటే ఎవరో శత్రువు ఉన్నాడు. ఎవరు అతను? ఎవరు నీ శత్రువు అని బైబిల్ అంటుంది. నీ శత్రువు ఎవరని బైబిల్ చెప్పింది. కొంచెం ఆలోచించండి. కొంచెం చాలాసార్లు వినేశారు కదా. ఎవరు నీ శత్రువు అని తెలుసుకున్నావు? ఎవరు నీ శత్రువు అని బైబిల్ అంటుంది. బైబిల్ ఏమని చెప్పింది? నీ శరీరమేనా నీ శత్రువు? ఆలోచిద్దాం. రైట్. ఇప్పుడు బైబిల్ని అడుగుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం మనం జాగ్రత్తగా ఆలోచిద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. తీయండి, అందరు తీయండి. మొదటి కొరింథీ 15:26 చదవండి.
కడపట నశింపజేయబడు శత్రు మరణం. కడపట నశింపజేయబడు శత్రు మరణం. బైబిల్ అంటుంది శత్రువు ఉన్నాడు అని అంటుంది. నిజమా అబద్ధమా? తెలుగులో కరెక్ట్గా చూపించానా ఏమైనా దారి మళ్ళించానా? కడపట నశింపజేయబడు శత్రువు మరణం. కడపట నశిస్తాడట, శత్రువు ఉన్నాడట, ఆ శత్రువు యొక్క మరణం అట. ఎవరి శత్రువు? కడపట నశించే ఈ శత్రువు ఎవడు? ఆలోచించారు ఎప్పుడైనా? కడపట నశించే ఈ శత్రువు ఎవరు? లాస్ట్లో పోతాడట. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. వాడు లాస్ట్ చచ్చిపోతాడు. ఎప్పుడు? 24 23 నుండి చూడండి. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆ క్రీస్తు వచ్చినప్పుడు అటు తరువాత సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. యేసు రావడం కడపట అంటే చివరి, లాస్ట్ ఎవరు పోతారు? శత్రువు. సాతాను అనకండి, ఇక్కడ ఏముందో అదే మాట్లాడుకుందాం. సాతానే. కడపట ఎవరు పోతారు? శత్రువట. శత్రువనే ఉంది, సాతాను ఉందటి. శత్రువు. ఆ శత్రువు ఎవరు? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు చెప్పరు. శత్రువే. పోయేది శత్రువు. కడపట పోయే ఈ శత్రువు ఎవరు? ఎవరు నీ శత్రువు? ఎవరు శత్రువు? అర్థమవుతుందో మళ్ళీ చెప్పాలా? కడపట నశింపజేయబడి శత్రువు. యేసు ప్రభు వస్తే శత్రువు పోతాడు అంటే శత్రువు ఉన్నాడని, ఆ శత్రువు పోతాడని, వాడు లాస్టే పోతాడు అని, శత్రువు ఉన్నాడని, యేసు చేతిలోనే వాడు పోతాడు అని అంటున్నారు. అంటే ఎవరో ఉన్నారండి బాబు. అయితే శత్రువు ఉన్నారు. ఎవరో శత్రువు. ఎవరు కడపట పోతారు అంటే మళ్ళీ బైబిల్ని అడుగుదాం. తెస్సలోనిక రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు. నాశన పాత్రుడుగు పాప పురుషుడు ఒకడున్నాడు. ఎవడాడు? పాప పురుషుడటాడు. ప్రపంచంలో మీరు ఎంతో మంది పురుషులను చూశారు, పుణ్య పురుషులను చూశారు, కానీ ఎవడాడు? పాప పురుషుడటాడు. ఈ పాప పురుషుడు 7వ వచనం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎవడు? పాప పురుషుడు బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. యేసు ఆగమనం పాప పురుషుని నాశనం. యేసు ఆగమనం
ధర్మ విరోధి నాశనం, యేసు ఆగమనం, కడపట నశింపజేయబడు శత్రు మరణం. అంటే ఎవరున్నారు శత్రువు? ఎవరున్నారు శత్రువు? ఎవరని చెప్పింది శత్రువు? ఎవరా శత్రువు? ఎవరండి శత్రువు? నాశన పాత్రుడుగు పాప పురుషుడట. వాడేం చేస్తాడు? వాడేం చేస్తాడండి? 4వ వచనం, ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటిగా పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. ఎవడో ఉన్నాడు, వాడు యేసు రాకలో పోతాడు, వాడు దేవుని ఆలయంలో కూర్చుంటాడు, వాడు మానవులందరికీ శత్రువు. అది వాడెవడు? మానవులందరికీ శత్రువు. ఎవరా శత్రువు? ఎవరా శత్రువు? వాడే. ఎవరికి వీడు శత్రువు? ఎవరి శత్రువు అంటే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు, ఎందుకంటే మీ విరోధి, మీ శత్రువు, మీ విరోధి అట. మీ విరోధి అంటే ఎవరు? శత్రువు. ఎవరు నీ శత్రువు? ఎవరు మీ విరోధి? ఎవరు నీ విరోధి? మీ విరోధా నీ విరోధా? మీ అంటే అందరికి. ఈడెవడు? నీకే కాదు, మీ విరోధి, మొత్తం అందరికి విరోధుడు. మీ విరోధి అయిన అపవాది, వాడి పేరు చెప్పాడండి. ఇప్పుడు చెప్పాడు. శత్రువు పేరు ఏం పేరట? అపవాది. అపవాది అన్న తర్వాత ఇంకొక పుట్టినోటు ఉంది, కిందనేమనుంది? అది. ఇప్పుడు రండి మీరు దారిలోకి. ఎవరెతను? సాతాను. ఎవరు నీ శత్రువు? ఎవరు మీ విరోధి? మీ శరీరమా? మీ విరోధి మీ శరీరమా? మీ విరోధి అపవాద? ఈ అపవాది ఎప్పుడు పోతాడు? ఈ సాతాను ఎప్పుడు పోతాడు? కడపట నశింపజేయబడు శత్రువు మరణం అని అన్నాడు. అంటే లాస్ట్లో పోయేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడే శత్రువు అని బైబిల్ అంటుందండి. వాడెవడట? శత్రువట. మీ శత్రువట. రైట్. మీ శత్రువు వీడైతే యేసు ప్రభువుకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అది కూడా తెద్దాం. యేసు ప్రభువుకి శత్రువు ఉన్నాడా? యేసుక్రీస్తుకు శత్రువులు ఉంటారా? మీ శత్రువు ఎవరు? యేసు శత్రువు ఎవరు? ఎవరిని శత్రువు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 35వ వచనం జాగ్రత్తగా ఆలోచించండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 35వ వచనం, నేను నీ శత్రువులను. అబ్బా, ఎవరటండి? నేను నీ శత్రువులను. అంటే యేసుప్రభుకి శత్రువులు ఉన్నారా? యేసుకు శత్రువులు ఉన్నారా? లేకపోతే మీరేదో అనుకున్నదే అనుకుంటున్నారా? ఇది ఎంబీటీహెచ్ చెయ్యని వారు చేసిన వాళ్ళకి తెలియదు. ఇది దీని తర్వాత ఉంది దీని సంగతి. ఎపిసోడ్ 1, 2 ఉంటాయి, ఎందుకంటే టైం అవుతుంది కనుక. ప్రశ్న వేసానంటే గిలగిల గిజగిజ కొట్టుకోవాలి ఒక్కొక్కడు.
పూర్తిగా వినాలి, మళ్ళీ మధ్యలో మాట్లాడకూడదు. మీకు ఈరోజు ఒక సస్పెన్స్లో వదిలేస్తాను. వచ్చే శనివారం కానీ ఆదివారం కానీ మళ్ళీ ఓపెన్ చేస్తాను మీకు. అంతేకా తెలుసుకోవాలంటే వస్తారు అంతే. ఎపిసోడ్లు ఇవ్వడం లేదటి. సీరియల్, టీవీ సీరియల్ చూస్తారా చూడరా? అలా రెండో రోజు వచ్చినంత వరకు ఉంటారు. ఇది వారానికి ఒక సీరియల్. రైట్. నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పాను. నాయన నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచుతాను అంటే యేసుకు కూడా శత్రువులు ఉన్నారు. ఒకడా? శత్రువులు అబ్బా యేసు ప్రభుకి ఇంకా ఎక్కువండి. యేసుకి శత్రువులు ఉన్నప్పుడు నీకెవరున్నారు? నీకు శత్రువు ఉన్నాడు. నీకు శత్రువు ఉన్నాడు, యేసుకి శత్రువులు ఉన్నారు. ఎంతమంది శత్రువులు ఉన్నప్పుడు ఎవరు నీ శత్రువు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎంతమంది శత్రువులు ఉన్నప్పుడు ఎవరు నీ శత్రువు? నీ శత్రువు ఎవరు అంటే నువ్వేమంటావు? నీకు ఒకటే తెలుసు, నీ శరీరమే నీ శత్రువు. అది నీ స్టాండర్డ్. దీన్ని ఏమంటారు? డిప్లొమా వాడి స్టాండర్డ్ అంటాడు. మేమెవరు? డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్ ఎంబీటీహెచ్ ప్రీ పిహెచ్డి ప్రొఫెసర్ అంటే అర్థం ఏంటి? నాదేదో గొప్ప చెప్పుకుంటా అనుకోవడం లేదు. చాలామంది కాలర్ ఎగరేస్తున్నారని ఒకసారి నేను ఎగరేస్తే ఎలాగుంటుందని చూపిస్తున్నాను సరదాగా. మేము ఎగరేయాలంటే ఇంకా ఎగరేయగలం. మీరేం ఎగరేస్తారు? మీరేం మాట్లాడతారు? మేము మాట్లాడితే మెదడు చిట్లిపోద్ది ఒక్కొక్కడికి. ఎవరు నీ శత్రువు? శరీరం నీ శత్రువా? నీ శరీరమే నీ శత్రువు అయితే యేసు ప్రభు శరీరం యేసుకు శత్రువా? ఏం కాదు. నీ పాఠం ప్రకారంగా శరీరమే నీ శత్రువు అయితే యేసు శరీరం యేసుకు శత్రువా? తల్లి గర్భంలో ఈ దేహాన్ని నిర్మించింది ఎవరు? అంటే శత్రువుతో పంపించాడా? శత్రువుని నీకు ఇచ్చాడా? ఏం బిల్డింగ్ కూలుతుందా? ఏం బిల్డింగ్ కూలుతుందా? రైట్. ఇంకా మీదకి వెళ్తా, ఇంకా కూలుస్తే ఇంకా పైకి వెళ్తాను. నీ శరీరం నీ శత్రువు అంటున్నా చూసావు. ఇంతకీ శరీరం అంటే ఎవరు? ఈ శరీరం అంటే ఎవరు అని ఏం విన్నారు పాఠాలు? దేవదూతలు రెడీగా ఉన్నారు, మంచి లైన్లోకి వచ్చారు. ఈ శరీరం ఎవరు? దేవదూతలు. అంతేనా? ఈ శరీరంలో ఏమున్నాయి? పంచిపోతాలు, గాలి, నీరు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అన్నీ ఉన్నాయి. అంతేనా? ఇందులో ఏమున్నాయి శరీరంలో? దేవదూతలు. అంటే ఈ శరీరం అంతా దేవదూతలు అయినప్పుడు మళ్ళా ప్రశ్న, ఎవరు నీ శత్రువు? దేవదూతల నీ శత్రువు? అదేంటిది? ప్రభువా దేవదూతలు ఎవరు నాయన? దేవదూతల సేవకులు. దేవదూతలు ఎవరు? సేవకులట. దేవదూతలు సేవకులైతే, సేవకులైన ఆత్మలైతే, అవి పరిచారం చేయడానికి పంపబడినవైతే, సేవ చేయవలసిన ఈ దేవదూతలు, ఈ దేవదూతలనే శరీరాన్ని ధరించుకున్న నీవు, నీ దేవదూతలట దేవదూతలు శత్రువులే. ఆలోచించండి. నీ శరీరం నీ శత్రువు అంటే శరీరం ఎవరండి? దేవదూతలు. దేవదూతలు అంటే ఎవరు? సేవకులు. మరి సేవకులు శత్రువులు ఏంటి? డిప్లొమా వాళ్ళు. ఇక్కడికి నేను ముగిస్తానంటే ఇవాళ అంతా మీరు ఆలోచించాలి. రేపటి వారు మీకు వారం రోజులు నేను నిద్ర పట్టదు, పట్టనివ్వను కూడా మీకు.
ఎందుకంటే బైబిల్లో మహాజ్ఞానం ఉంది. అప్డేటెడ్ అంటాడు. కంప్యూటర్లో ఎలా ఉంటుందంటే విండోస్ వచ్చినప్పుడు ముందు XP2, XP3, తర్వాత విండోస్ 7, తర్వాత విండోస్ 8, అలాగే సాఫ్ట్వేర్స్ కూడా ఏమంటే అప్డేట్ చేస్తుంటారు. మరి దేవుని జ్ఞానంలో హై స్టాండర్డ్, హై ఫిలాసఫీ లేదా? ఉందండి. నీవు ధరించుకున్న శరీరము దేవదూతలైనప్పుడు, యేసుకిచ్చిన ఆ శరీరము దేవదూతలైనప్పుడు, ఆ దేవదూతలైన ఆ యేసు శరీరం ఆయనకు శత్రువు కానప్పుడు నీ శరీరం నీ శత్రువా? నీ శరీరమే నీ శత్రువు అయినప్పుడు మరి సాతానుగాడు ఎవడు? ఆ కడపట నశింపజేయబడు శత్రువు. సో ఆడిని వదిలిసి వచ్చేసావా? అంతేనా? ఏం చదువుకున్నారు? 1 కొరింథీ 15:26లో కడపట నశింపజేయబడు శత్రువు మరణం. క్రీస్తుకున్నారట. నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచి వరకు అంటే యేసు ప్రభువుకి శత్రువులు ఉన్నారు, నీకు శత్రువు ఉన్నాడు. ఇంతమంది శత్రువులు ఉంటుండగా మళ్ళా నీ శరీరం నీకు శత్రువు అంటే ఈడెవడో? ఇది ఎలాగయింది? పోని శరీరమే శత్రువు నమ్ముదాం, మరి వీళ్ళెవరు? వీళ్ళిద్దరు మంచోళ్ళ? కనుక ఈ ఎపిసోడు ఇక్కడ ఆపుతారు. పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి. బైబిల్ బోధించేటప్పుడు బైబిల్లో రకరకాల స్టెప్పులు ఉంటాయి, రకరకాల మెట్లు ఉంటాయి. ఈ మెట్లన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. గురువుగారు ఏదైనా ఆలోచించి ఒక విషయం చెప్పారనుకో, అది ఖచ్చితంగా 100% నిజం. దానిలో ఎందుకు ఏదో అవుతుందో అన్నది అతని బుర్ర తెలుసుకున్న పక్కనున్న మాకు తెలిస్తే తప్ప, ఆదివారం ఒకరోజు వచ్చినోడికి శనివారం 1 గంట వచ్చినోడికి తెలీదు. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు నీ శత్రువు? ఈ రాత్రంతా మీరు ఆలోచించండి. శనివారం చెప్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, బైబిల్లో రాయబడినటువంటి మహాజ్ఞానము ఎంత ఆలోచించినా ఇంకా తెలుసుకోవాలనుకున్నవి చాలా ఉండిపోతున్నాయి. మీ గురించి ఎందుకో ఎవరూ తెలుసుకోవాలని అనుకోవడం లేదు. తెలిసిందే చాలని, తెలిసిందే సరిపోతుందని, నేను అభివృద్ధి చెందితే సరిపోతుంది నాకు ఇది అని అనుకుంటున్నారే తప్ప, మీ నుండి ఇంకా ఏమైనా వస్తుందా? ఇంకా మీరు ఏమైనా చెబుతారా? ఇంకా మీ దగ్గర ఎంత ఉంది అని అది తెలుసుకోవాలని ఆ లోతులలోనికి ఎవరు వెళ్ళడం లేదు తండ్రి. మీ మహాజ్ఞానాన్ని తెలుసుకొనగలిగేటట్లు సహాయం చేయండి. మిమ్మల్ని ప్రేమించే మీ పిల్లలకు చెప్పండి. ఇవి యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.